వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. డాక్టర్ నమ్రతకు సంబంధించి సృష్టి బేబీ సెంటర్ ఏదైతే ఉందో విశాఖ మహారాణిపేటలో మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇదే బిల్డింగ్లో 5th and 6th ఫ్లోర్లో అయితే ఉంది. అయితే ఈ 5th and 6th ఫ్లోర్లో వెళ్ళి అసలు ఏంటి కార్యకలాపాలు నడుస్తున్నాయా బేబీ సెంటర్ సంబంధించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను, మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను రండి. ఈ 5th and 6th ఫ్లోర్లో అయితే సృష్టి బేబీ సెంటర్ సంబంధించి మొత్తం కార్యకలాపాలు అనఫీషియల్గా అవుతాయి. 2023 వరకు అయితే పర్మిషన్ ఉన్న ఈ సృష్టి సెంటర్ ఈ బిల్డింగ్లో 5-6 ఫ్లోర్లు అయితే ఈ పర్మిషన్స్ అయితే లేకుండా అయితే చేస్తున్నారా ఏంటి అని చెప్పి మనం పైకి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తాం, మీ అందరూ చూపించే ప్రయత్నం అయితే చేస్తాను రండి. ఈ సృష్టి బేబీ సెంటర్ సంబంధించి 5వ ఫ్లోర్ 6వ ఫ్లోర్ అయితే మనం వచ్చాం. ఈ 5వ ఫ్లోర్ 6వ ఫ్లోర్ మొత్తం అంతా ఈ కార్యకలాపాలు అయితే నడిపిస్తున్నారు. మనం చూడొచ్చు ఇప్పుడు ఈ 5వ ఫ్లోర్ సంబంధించి ఈ తాళం అయితే వేసి ఉంది. ఈ చూడండి, చూసారా ఇప్పుడు ఈ తాళం అయితే వేసి అయితే మొన్న ఈ అడవుడు అయితే అవడంతో ఎవరైతే మేనేజరు ఎవరైతే ఉన్నారో కళ్యాణి ఆ కళ్యాణి అయితే అరెస్ట్ చేసి హైదరాబాద్ పోలీసులు అయితే చేశారు. అయితే ఇప్పుడు మనం చూస్తుంది ఇప్పుడు 5th ఫ్లోర్లో మొత్తం అంతా లోపలంతా అంటే వీళ్ళకి ఎటువంటి బోర్డులు లేకుండా మొత్తం అంతా చేస్తున్నారంటే ఇది ఇల్లీగల్గా చేస్తున్నారా అనఫీషియల్గా వీళ్ళకి 2023తో పర్మిషన్స్ అయితే అయిపోయి ఆ 2023 నుంచి వీళ్ళు ఇలాంటి అనఫీషియల్గా చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారా అనే నేపథ్యంలో అయితే ఇక్కడ అనుమానాలకు అయితే తావతీస్తుంది. మనం 5th నుంచి 6th ఫ్లోర్కి వెళ్తున్నాం. మనం 6th ఫ్లోర్లో మొత్తం అంతా అసలు ఏముంది ఏంటి అని చెప్పి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే ఈ డిఎం ఆఫీసు ఎడ్యుకేషన్ మీడియా ఆఫీసర్ అయితే తెలియజేయడం వీళ్ళకి 2023 నుంచి అయితే లేదు, వాళ్ళకైతే మొత్తం అంతా పర్మిషన్స్ అయితే లేవు అన్నారు. అయితే 2023 వరకు అయితే ఈ సరోగసీకి అయితే వీళ్ళకి పర్మిషన్ అయితే ఉంది, కానీ 2023 వరకే ఉంది. కానీ ఇప్పుడు మనం 25లో ఉన్నాం. అయితే వీళ్ళకి ఎటువంటి పర్మిషన్స్ లేకపోవడంతో వీళ్ళు ఇల్లీగల్గా చేస్తున్నారు. అప్పుడు మనం చూడొచ్చు 6th ఫ్లోర్ సంబంధించి ఇక్కడ కూడా తాళం అయితే వేసి ఉంది. మన కెమెరామెన్ లోపల అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఈ బెజవాడలో కూడా ఈ సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ కేసు అయితే లింకులు అయితే ఉన్నాయి వేరే. అయితే విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం మొత్తం ఈ 3 సెంటర్లు అయితే ఈ టెస్ట్ ట్యూబ్ సెంటర్కి సంబంధించి లింకులు అయితే ఉన్నాయి. వేరే వ్యక్తి స్పెర్మ్తో బిడ్డకు జన్మని ఇవ్వడంపై పోలీసులు దంపతులు అయితే ఫిర్యాదు చేశారు. అయితే కేసు నమోదు చేసిన తెలంగాణ పోలీసులు హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చి మొత్తం తెలంగాణ పోలీసులు ఇదంతా మొత్తం కేసు ఆరా అయితే తీస్తున్నారు. టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్కి చెందిన ఓ మహిళా డాక్టర్ను ఆచూకీ బెజవాడలో అయితే గుర్తించేశారు. డాక్టర్ను హైదరాబాద్ పోలీసులు అప్పగించిన బెజవాడ పోలీసులు ప్రస్తుతానికైతే హైదరాబాద్ పోలీసులు ఈ మొత్తం అంతా సోదాలు అయితే చేస్తున్నారు. గతంలో సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్పై వచ్చిన ఫిర్యాదులపై ఆరా తీస్తున్నారు విజయవాడ, హైదరాబాద్ సంబంధించి పోలీసులు. గతంలో విశాఖలో ఒక కేసుకు సంబంధించి అరెస్ట్ అయిన ఈ నమ్రత సృష్టి సెంటర్ డాక్టర్ 2018లో 5 ఏళ్ల పాటు హాస్పిటల్ లైసెన్స్ రద్దు చేసిన తెలంగాణ మెడికల్ కౌన్సిల్. అయితే 2020లో డాక్టర్ కరోనా పేరుతో లైసెన్స్ తీసుకొని ఆసుపత్రి నిర్వహిస్తున్నట్టయితే మొత్తానికి ఈ సందర్భంలో అయితే గుర్తించారు. తాజా ఘటనలో ఆసుపత్రి లైసెన్స్ వ్యవహారంతో పాటు బ్రాంచ్లో ఎంతమంది పిల్లలకు జన్మించారు అనే విషయాలపై ఆరా తీస్తున్నారు విజయవాడ, హైదరాబాద్ సంబంధించి మొత్తం పోలీసులు. సృష్టి డాక్టర్ నమ్రత అయితే ప్రస్తుతానికైతే అరెస్ట్ అయితే అయ్యారు. అలాగే ఈ విజయవాడ, హైదరాబాదు, విశాఖ మొత్తం ఏకకాలంలో అయితే సోదాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విశాఖ సంబంధించిన ఈ సృష్టి బేబీ సెంటర్ మేనేజర్ కళ్యాణ్ని కూడా అదుపులో తీసుకుని పోలీసులు అయితే హైదరాబాద్కి అయితే తరలించడం అయితే జరిగింది. ఏదేమైనా మొత్తం తీగలు అయితే మొత్తం డొంకంతా కదిలినట్టు మొత్తం 3 సెంటర్లు, ప్రధాన సెంటర్లు హైదరాబాద్, విజయవాడ, విశాఖలో కూడా ఈ కార్యకలాపాలు అవి చేస్తున్నారు. విశాఖకు సంబంధించి అయితే ఇప్పటికీ 2023 వరకు అయితే పర్మిషన్ అయితే ఉన్నాయని చెప్పి ఇక్కడ డిఎంహెచ్ఓ అధికారులు అయితే తెలియజేస్తారు. ఏదేమైనా ఇది మొత్తం అంతా విశాఖలో ఒక సంచలనం సృష్టించింది. నిజంగా ఒక ఒరిస్సాకు సంబంధించిన దంపతులు అయితే వీళ్ళని వచ్చి ఆశ్రయించారు. వీళ్ళైతే ఆ దంపతుల్లో భర్త ఎవరైతే ఉన్నారో భర్త స్పెర్మ్ కౌంట్తోనే మాకు పిల్లలు కావాలని చెప్పిన నేపథ్యంలో వాళ్ళు అయితే 30 లక్షలు అయితే వాళ్ళ దగ్గర నుంచి అయితే వీళ్ళు తీసుకోవడం అయితే జరిగింది సృష్టి బేబీ సెంటర్ సంబంధించి. అలాగే ఆ నేపథ్యంలోనే మొత్తం అంతా ఓవరాల్గా వీళ్ళు మీ భర్త స్పెర్మ్తోనే చేస్తామని చెప్పి వీళ్ళు అందులోనే అవకతవకలు పాల్పడి ఇలాగే చాలా అన్ని కేసుల్లో కూడా వీళ్ళు అన్యాయంగా డబ్బులు వసూలు చేసి వీళ్ళు వ్యాపారం అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎవరైతే ఆ దంపతులు ఉన్నారో వాళ్ళు పోలీసులు ఆశ్రయించడంతో మొత్తం అంతా ఈ మొత్తం అంతా బయటపడిందని చెప్పాలి. నిజంగా ఈ నేపథ్యంలో మొత్తం అంతా ఇంట్రాగేషన్ అయితే అవుతుంది. ఇంకా ఎన్ని కేసులు చేశారు, ఎన్ని ఈ విధంగా
డెలివరీస్ అవి చేశారు. ఈ నేపథ్యంలో ఎంత వ్యాపారం చేశారు, వీళ్ళు అన్అఫీషియల్గా ఎవరెవరి దగ్గర ఎంత మొత్తం మీద డబ్బులు తీసుకున్నారని చెప్పి మొత్తం అంతా ఇంట్రాగేషన్లో తెలుస్తుందని చెప్పి పోలీసులు అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా మొత్తానికి ఈ సృష్టి డాక్టర్ నమ్రత అలాగే మొత్తం దీనికి సంబంధించి టీంను కూడా మొత్తం పోలీసులు అయితే అదుపులో తీసుకున్నారు. మొత్తం ఇంట్రాగేషన్ అయితే చేస్తున్నారు. మొత్తం మీద ఎక్కడెక్కడ ఏ కార్యకలాపాలు జరిగాయని చెప్పి మొత్తం అంతా బయటకు వచ్చే పరిస్థితి అయితే నెలకొంది. విశాఖలో ఈ సంచలనం సృష్టించిన సృష్టి బేబీ సెంటర్ నేపథ్యంలో అయితే డిఎంహెచ్ఓ ఆఫీస్ నుంచి సార్ ఎలాంటి తనిఖీలు చేపట్టారు, ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు? ఇక్కడైతే పర్మిషన్ లేదండి దానికి, సృష్టి సెంటర్కి. నా పేరు నాగేశ్వరరావు అండి. నేను ఇక్కడ డెమో హాస్పిటల్స్ అన్నీ నేను చూస్తుంటాను, కానీ ఎవరికి ఇక్కడ పర్మిషన్ ఇవ్వలేదు. వీళ్ళు అయితే రిజిస్ట్రేషన్ 2018లో చేసుకున్నారు, 2023తో అయిపోయింది. వాళ్ళ తర్వాత రెన్యువల్ చేసుకోలేదు. ఇక్కడ ఓన్లీ సరగసి 9 పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఈ సెంటర్కి అయితే పర్మిషన్ లేదు. ఇది వరకు వేరే బిల్డింగ్లో ఉండేది, ఈ బిల్డింగ్లో ఉందని చెప్పేసి నన్ను ఏదో వెరిఫై చేయడానికి వచ్చారు పోలీసులు అని చెప్పేసి మేము వచ్చాం చూడడానికి. అది లాక్ చేసి ఉందో అందులో ఏమీ జరగడం లేదండి. నాకు తెలిసి ఇక్కడైతే పర్మిషన్ లేదు. ఎక్కడో చేసి ఇక్కడ ఏమైనా చేసి చూసి లాక్ చేసి ఉందండి. పైకి వెళ్ళి చూసి వచ్చాం. 5th ఫ్లోర్ 6th ఫ్లోర్ కూడా ఎవరు లేరు. బోర్డు కూడా ఏమీ లేదు. ఇక్కడ పర్మిషన్ అయితే లేదండి. ఆవిడ పేరు డాక్టర్ నమ్రత. అది సార్ ఇప్పుడు ఈ సృష్టి బేబీ సెంటర్ సంబంధించి మేనేజరు కళ్యాణిని అయితే అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ఏంటి సార్ దాని విషయం? తెలీదు అసలు ఆవిడ గురించి మాకు తెలీదు. ఆవిడ ఇక్కడ మేనేజర్ అనే విషయం మేము పేపర్లో అల్లే చూసి తెలుసుకోవడం తప్పించి మాకు తెలీదు. 2018లో ఇది వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, 2023 వరకు ఉంది. 2023 తర్వాత వాళ్ళ రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేయించుకోలేదు. ఆవిడకి హెల్త్ బాగోలేదని చెప్పి డాక్టర్కి ఇక్కడ చేసుకోండి మేము అన్నారు. విజయవాడలోనే హైదరాబాద్లో రన్ చేస్తూ ఉన్నారు, చేసుకున్నారు అంతే. ఇక్కడైతే పర్మిషన్ లేదండి వీళ్ళకి. లేదు. ఇప్పుడు ప్రెజెంట్ అయితే రన్ అవ్వట్లేదు సార్. ఇప్పుడు ఇది రన్ అవ్వడం లేదండి. ఇప్పుడు రన్ అవ్వడం లేదు. ఇది యాక్చువల్గాను పాత కేస్ షీట్లు ఏ ఉన్నాయి అవి కూడా సీజ్ చేసుకోవడానికి వచ్చామని చెప్పి అన్నారు. వాళ్ళు చేసుకున్నారు, నన్ను వచ్చి చేసుకున్నారట నిన్న పోలీసులు. 2029 వరకు 23 వరకు సయోగ్రసి 9 గంటలకి పర్మిషన్ ఉంది. 9 గంటలకే ఉంది. ఇప్పుడు 9 గంటలకి కంటిన్యూషన్ పర్మిషన్ ఉందండి మిగతా వాటికి. దీనికైతే లేదు. ఈ సెంటర్కి లేదు, పర్మిషన్ లేదు. పర్మిషన్ నమ్రత గారికి ఇక్కడ కాకుండా ఇంకెక్కడ విశాఖలో ఇంకేం సెంటర్లు ఉన్నాయి? విశాఖలో ఇంకేమీ లేవండి. విశాఖలో ఈవిడికి ఏమీ లేవు. మాకు తెలియని పరిస్థితి, మాకు తెలిసిన పరిస్థితి వరకు విశాఖ జిల్లాలో పర్మిషన్స్ లేవు ఈవిడికి. మరి విజయవాడ, హైదరాబాద్ నాకైతే తెలియదు. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఈ టెస్ట్ బేబీ సెంటర్ ఏదైతే ఉందో ఈ సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ నమ్రత సంబంధించి మొత్తం విశాఖలో అయితే ఇంకెక్కడ ఇది లేదు. అయితే ఈ 2023 వరకు అయితే ఈ సరోగసి సంబంధించి ఇవిడికి పర్మిషన్ అయితే ఉంది, తర్వాత అయితే లేదు. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు మనం చూపిస్తున్నారు బిల్డింగ్. ఆ బిల్డింగ్లో మొత్తం 5-6 ఫ్లోర్లు అయితే అన్అఫీషియల్గా అయితే ఈ టెస్ట్ బేబీ సంబంధించి అన్ని కార్యకలాపాలు అయితే నడిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నమ్రత మొత్తం ఓవరాల్గా హైదరాబాద్, విజయవాడ, విశాఖలో అయితే ఈ సెంటర్స్ అయితే ఉంది. అన్అఫీషియల్గా ఈ ఐవీఎఫ్ సంబంధించి ఈ వ్యాపారాలు లావాదేవీలు అయితే నిమగ్నమై ఉన్నారు. దీనికి సంబంధించి మొత్తం ఓవరాల్గా హైదరాబాద్ పోలీసులు అయితే మటుకి నిన్న ఇక్కడికి వచ్చి ఈ సృష్టి ఈ బేబీ సెంటర్ సంబంధించి మేనేజర్ ఎవరైతే ఉన్నారో కళ్యాణి అయితే అదుపులో తీసుకొని హైదరాబాద్ అయితే తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో మొత్తం అంతా డిఎంహెచ్ఓ ఆఫీస్ నుంచి ఇంకెక్కడైనా సోదాలు జరుపుతున్నారు. మొత్తం ఓవరాల్గా అసలు ఆ సృష్టి బేబీ సంబంధించి ఏమైనా ఉన్నాయా, లేదంటే ఇలా టెస్ట్ బేబీ సంబంధించి ఐవీఎఫ్ సంబంధించి ఇంకెక్కడెక్కడ ఈ అవకతవకలు జరుగుతున్నాయి, ఈ సరోగసి సంబంధించి ఎవరైనా అన్అఫీషియల్గా ఏమైనా ఈ కార్యకలాపాలు చేస్తున్నారని చెప్పి మొత్తం అంతా డిఎంహెచ్ఓ అండ్ టీం మొత్తం అంతా సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ఆ సోదా నిర్వహిస్తున్న భాగంలో డిఎంహెచ్ఓ సంబంధించి ఈ అధికారులను అయితే మనం అడిగి తెలుసుకున్నాం. అయితే మొత్తానికి సంబంధించి ఇది 2023తో దీని పర్మిషన్ అయిపోయింది. దాని తర్వాత దీనికి అసలు పర్మిషన్ లేదు. అయితే మొత్తం మీద 5-6 ఫ్లోర్లు అయితే ప్రస్తుతానికి అయితే లాక్ చేసి ఉన్నాయి. లాక్ చేసి ఉండడంతో మొత్తం ఇక్కడ కార్యకలాపాలు జరగట్లేదని చెప్పి తెలిసింది. అయితే దీనికి సంబంధించి నమ్రత సృష్టి బేబీ సెంటర్ సంబంధించి ఎక్కడ ఎటువంటి మాకు తెలిసి ఎక్కడ కార్యాలయాలు లేవు. అయితే ఇందులోనే 2023తో పర్మిషన్ అయిపోవడంతో అన్అఫీషియల్గా ఆవిడ చేస్తున్నారా? ఈ నేపథ్యంలోనే మొత్తం ఇంట్రాగేషన్లో హైదరాబాద్ సంబంధించి పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఇక్కడ ఎవరైతే మా మేనేజర్ కళ్యాణి ఉన్నారో సృష్టి బేబీ సెంటర్ సంబంధించి కళ్యాణి ఎవరైతే ఉన్నారో ఇక్కడ మేనేజర్ ఆవినైతే అదుపులో తీసుకుని హైదరాబాద్కి అయితే తీసుకెళ్ళడం జరిగింది. మొత్తం మీద ఇంట్రాగేషన్లో మొత్తం అంతా దీనికి సంబంధించి మొత్తం అంతా వివరాలు అయితే బయటకు వస్తాయని చెప్పి అందరూ ఆశిస్తున్నారు. కెమెరామెన్ ప్రసాద్తో శివరామకృష్ణ టీవీ, విశాఖ సృష్టి బేబీ సెంటర్ నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.